గం గణపతయే నమః. హరి ఓం. స్కంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. శ్రీరాముడు సకల దేవతలకును అధినాథుడు. ఆ దయామయుని స్మరించినంత మాత్రముననే ఆర్తుల దుఃఖములు దూరముగను. అతడు పతిత పావనుడు, పరమ భక్తులకు దయానిధి. అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తించును. భగవన్నామమును అప్రయత్నముగానైనను కీర్తించినచో స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములన్నీయును అంతరించి పోవుటయే గాక అతనికి పరమపదము కూడా లభించును. ఓ మహాత్ములారా, శ్రీరాముడు సంసారమనడి భయంకర వనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు. ఆ ప్రభువు తనను స్మరించిన వారి పాపములన్నింటినీ వెంటనే రూపుమాపును. శ్రీరాముని మహత్యమును ప్రతిపాదించు ఈ రామాయణము మిగులు పవిత్రమైనది, వీనులకు విందు గావించున్నది, సర్వశ్రేష్టమైనది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా పఠించినను విన్నను వారి సమస్త పాపములు అది నిర్మూలించును. శ్రీరాముని యందును రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన ప్రీతి కలవాడు నిజముగా చరితార్థుడే. వాస్తవముగా అతడు సర్వశాస్త్రార్థములందును ఆరితేరినవాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణ శ్రవణమునందు చక్కని కుతూహలము గలవాడు చేసిన తపస్సు పవిత్రమగును. అప్పుడే అది సఫలమగును. ఇది సత్యము లేనిచో వానికి తప ఫలాదులు అసంభవములు. ఓ ద్విజులారా, ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కథా శ్రవణమునందు ఆదరాభిమానములు గలవారు రామనామమును జపించుట యందు నిరతులైన వారు మాత్రమే కృతకృత్యులగుదురు. వారి జన్మమే సఫలము. వరుసగా 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలిన వారు యథార్థముగా ధన్యులు. అట్టి మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుదును. రామనామ జపమే నా జీవిత పరమార్థము. ఇది ముమ్మాటికిని సత్యము. సంసార విషయలంపుటలై పాపాత్ములైన నరులకు రామనామ జపమే తరుణోపాయం. కనుక ఈ సంసారమనడి ఊబి నుండి బయటపడుటకు మరియొక మార్గమే లేదు. ఇది ముమ్మాటికి నిజము. సూత మహర్షి ఈ విధంగా అడిగాడు. మహాత్ముడైన నారదుని నుండి చక్కని ఈ ప్రబోధమును పొందిన వెంటనే సనత్కుమారుడు పరమానంద భరితుడయ్యెను. కనుక ఓ విప్రోత్తములారా, రామాయణ కథామృతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పునరావృత్తి రహితమైన పరమపదమును పొందును. ఘోరమైన కలియుగమున జన్మించిన వారు రామాయణమునందు నిరతులైనచో వారు సమస్త పాపముల నుండి విముక్తులగుటచే కాక కడకు కైవల్యమును కూడా పొందుదురు. కావున ఓ ద్విజోత్తములారా, పాపములను రూపుమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు గ్రోలుట ఎంతేని యుక్తము. ఓ బ్రాహ్మణోత్తములారా, మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. అట్టి వారికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సకలైశ్వర్యములను అనుగ్రహించును. ఈ విధముగా రామాయణ ప్రవచనము చేసిన సత్పురుషుని సంతోషపెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల సైతం ప్రసన్నులగుదురు, సంతుష్టులగుదురు. ఇందు సందేహమునకు తావులేదు. రామాయణ ప్రవచనము చేసిన వారికి గోవులను, వస్త్రములను, సువర్ణాభరణములను రామాయణ కావ్యమును యథాశక్తి సమర్పించవలెను. అట్లు నర్చిన వారికి సంప్రాప్తించడి ఫలమును గూర్చి వివరించెదను. సావధానులై వినుడు. ఆ సత్పురుషుని పూజించిన వారిని భూతభేతాళాది దుష్ట శక్తులు గాని, అరిష్ట స్థానముల యందున్న గ్రహములు గాని బాధింపజాలవు. శ్రీరామచరితమును విన్న వారికి సకల శ్రేయస్సులను చేకూరును. అట్టి సత్పురుషులకు అగ్నిబాధలు గాని, చోరాది భయములు గాని ఉండవు. పూర్వజన్మలలో చేసుకున్న సమస్త పాపముల నుండియు వారికి వెంటనే విముక్తి లభించును. మరియు మరణాంతరము వారికి మోక్షము కూడా ప్రాప్తించును. అంతేగాక వారి వంశములకు చెందిన 7 తరముల వారును తరింతురు. లోగడ సనత్కుమహర్షి అడుగగా నారద మహాముని చెప్పిన విశేషములను అన్నింటినీ ఈ విధంగా నేను మీకు వివరించితిని. శ్రీమద్ రామాయణము సంస్కృత వాజ్మయమునకే శ్రీకారము చుట్టిన ఆది కావ్యము. ఇందు సర్వ వేదార్థములు ప్రతిపాదింపబడినవి. ఇది నానా విధములైన పాపములను అంతరింపజేయగల పవిత్ర గ్రంథము. దీనిని పఠించినను శ్రవణము చేసినను వారి దుఃఖములన్నీయు తొలగిపోవును. ఈ రామాయణం నందరి ఒక్క శ్లోకమును గాని, ఆ శ్లోకములోని సగభాగమును గాని పఠించిన పండితులకు సమస్త పుణ్య ఫలములను, సకల యజ్ఞ ఫలములను ప్రాప్తించును.
అట్టివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాపబంధముల స్పర్శయే ఉండదు. ఈ రామాయణము శ్రీరామ మహాత్మ్యమును ప్రకటించునదియగుటచే పరమ పునీతమైనది. ఇది సమస్తమైన మనోరథములను ఈడేర్చునది. రామాయణ పుణ్య చరితమును భక్తితో కీర్తించిన వారును, వినిన వారును అమోఘ ఫలమును పొందుదురు. వందల కొలది జన్మలలో చేసుకున్న మహాపాపముల నుండియు వెంటనే వారు విముక్తులగుదురు. వారికి సంబంధించిన 1000 వంశముల వారును పరమపదమును పొందుదురు. ఒకే ఒక్క ఈ రామాయణమును శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రలతో గాని, గోదానముతో గాని, తపశ్చర్యలతో గాని, యజ్ఞాచరణములతో గాని పనియే లేదు. ఆ తీర్థ సేవాదుల వలన కలుగు ఫలములన్నీయును ఈ పవిత్ర గ్రంథ సేవ వలననే లభించును. ప్రతిదినము రామనామము కీర్తించినచో లభించడి ఫలమును వినుడు. చైత్ర కార్తీక మాఘమాసములలో నవరాత్ర దీక్షతో ఈ రామాయణ కథామృతమును గ్రోలుట ఎంతేని ఫలప్రదము. అట్ల నర్చిన వారి పాపములన్నీయును నశించును. ఇది రామానుగ్రహమును ప్రసాదించును. రామభక్తిని పెంపొందించును. సకల పాపములను నిర్మూలించును. సమస్త సంపదలను పుష్కలముగా అనుగ్రహించును. శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిత్తులై పఠించిన వారును, పారాయణమునర్చిన వారును, శ్రవణము చేసిన వారును సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. కడకు వారు విష్ణులోకమును కూడా పొందుదురు.